స్పాట్‌గా రెస్పాన్స్ ఇచ్చిర్రో మాకు కూడా స్పాట్‌గా రెస్పాన్స్ ఇస్తే మాకు కూడా ఒకటి ఉంటది కదా! అంటే మేము చేసింది కూడా మాకు అంటే చేసింది కూడా వాల్యూ లేనట్టు అయిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆర్టీసీ అంటేనేమో సమాజంలో తిరుక్కుంటా వాళ్ళ సేవలను అందిస్తున్నది. మరి మీ సేవలు అనేటివి లోపలనే జరుగుతున్నాయి కదా! మరి అందుకని గుర్తించట్లేదా? అది కూడా గుర్తియొచ్చు కదా! ఇప్పుడు వాళ్ళని ఎట్లా గుర్తిచ్చిర్రో మమ్మల్ని గుర్తించవచ్చు కదా! ఇప్పుడు ఒకాయన సూసైడ్ చేసుకున్నందుకు అంత రెస్పాన్స్ అయ్యిర్రు. ఒకాయన సూసైడ్ చేసుకున్నందుకు అంతమంది రెస్పాన్స్. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎంతమంది సూసైడ్ చేసుకున్నాక ఎవరు రెస్పాన్స్ గారు, ఎవరు ముంగల్కి రారు, ఎవరు మాట్లాడరు. అది ఎందుకు మాట్లాడరు మరి? ఇప్పుడు ఎంత స్పాట్గా అయితే 1 డేకే రెస్పాన్స్ అయిపోయారు కదా వాళ్ళు. మాకు కూడా అట్లా కావచ్చు కదా! మేము కూడా ఏం అడుక్కుంటలేం కదా వాళ్ళకి ఎంత స్పాట్గా రెస్పాన్స్ అయ్యారో మాకు కూడా అట్లనే కావాలి. అంటే ఎందుకు మీ పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగినుల పైన ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అనుకుంటున్నారు మరి వాళ్ళకి కనిపించట్లేము మేము. వేరే మనుషులు అందరు కనిపిస్తారు కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కనిపించట్లేరు. అతనికి అదే రీజన్. అది మనుషులు కాము కదా మేము, వాళ్ళకి కనిపించము. వేరే వాళ్ళందరూ కనిపిస్తారు వాళ్ళకి, అంతే. అవుట్ సోర్సింగ్ ఒక్కటి పట్టించుకుంటే మాకు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది.